Welcome to my maths class. IIT Foundation in Maths for 6th class students. Chapter 4 Powers and Roots. Exercise match column A with column B. This is column A and this is column B. The first one is 2 to the power of 9 into 2 to the power of 12 divided by 2 to the power of 5. First we will simplify this 2 to the power of 9 into 2 to the power of 12. అంటే అది ఏ ఫామ్లో ఉంది, ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఫామ్లో ఉంది. మనకు తెలుసు ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. సో ఈ లా ఉపయోగించి దీన్ని సింప్లిఫై చేస్తే ఇదేమవుతుంది, 2 టు ద పవర్ ఆఫ్ 9 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 2 టు ద పవర్ ఆఫ్ 9 ప్లస్ 12 21. సో ఇది 2 టు ద పవర్ ఆఫ్ 21. ఇప్పుడు 2 టు ద పవర్ ఆఫ్ 21 డివైడెడ్ బై 2 టు ద పవర్ ఆఫ్ 5. ఇక్కడ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ అనేటువంటి లా ఉపయోగిస్తాం అనమాట, సెకండ్ లా. సో ఇక్కడ మనకి ఇదెంత వచ్చింది, 2 టు ద పవర్ ఆఫ్ 21 డివైడెడ్ బై 2 టు ద పవర్ ఆఫ్ 5 అంటే 2 టు ద పవర్ ఆఫ్ 21 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 టు ద పవర్ ఆఫ్ 16. సో 2 టు ద పవర్ ఆఫ్ 16 ఎక్కడ ఉంది, ఇక్కడ ఆర్. సో దిస్ ఈస్ ఆర్ అనమాట. సో నెక్స్ట్ చూస్తే 2 టు ద పవర్ ఆఫ్ 19 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ 14. సో ఇదేమవుతుంది, 2 టు ద పవర్ ఆఫ్ 19 ప్లస్ 14 అవుతుంది డివైడెడ్ బై 2 టు ద పవర్ ఆఫ్ 20 అంటే 2 టు ద పవర్ ఆఫ్ 19 ప్లస్ 14 మైనస్ 20. ఒకే స్టెప్లో చేసేయచ్చు. ఏమవుతుంది, రెండోది 2 టు ద పవర్ ఆఫ్ 19 ప్లస్ 14 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 2 టు ద పవర్ ఆఫ్ 19 ప్లస్ 14లో 2 టైమ్స్ 20 అవుతుంది కదా, 20 తీసేస్తే 9 ప్లస్ 4 13, 2 టు ద పవర్ ఆఫ్ 13. కాలం బిలో 2 టు ద పవర్ ఆఫ్ 13 ఎక్కడుంది, క్యూ. కాబట్టి ఇది క్యూ అన్నమాట. సో అదేవిధంగా థర్డ్ వన్ చూస్తే 2 టు ద పవర్ ఆఫ్ 17 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ 18 డివైడెడ్ బై 2 టు ద పవర్ ఆఫ్ 16. దీన్ని కూడా మనం సింగిల్ స్టెప్లో చేసేద్దాం. ఎట్లా, అది 2 టు ద పవర్ ఆఫ్ 17 ప్లస్ 18 మైనస్ 16. సో ఇక్కడ 17 మైనస్ 16 1 ప్లస్ 18 అంటే 18 ప్లస్ 1 19. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 టు ద పవర్ ఆఫ్ 19. సో కాలం డిలో 2 టు ద పవర్ ఆఫ్ 19 ఇక్కడ ఉంది, ఎస్. సో ఇంకా లాస్ట్ది కంపల్సరీగా ఏం మిగిలింది, పీ మిగిలింది. 2 టు ద పవర్ ఆఫ్ 10 రావాలి, చూద్దాం. 2 టు ద పవర్ ఆఫ్ 6 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ 12 డివైడెడ్ బై 2 టు ద పవర్ ఆఫ్ 8. సో ఒకే స్టెప్లో చేస్తే 2 టు ద పవర్ ఆఫ్ 6 ప్లస్ 12 మైనస్ 8. సో 12లో 8 తీసేస్తే 4, 6 ప్లస్ 4 10. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 టు ద పవర్ ఆఫ్ 10, 2 టు ద పవర్ ఆఫ్ 10 p. సో దిస్ ఈస్ p. సో ఆ విధంగా మనం ఈ ఫస్ట్ 2 లాస్ ఏ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ m ప్లస్ n అనేది ఏ టు ద పవర్ ఆఫ్ m డివైడెడ్ బై ఏ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ m మైనస్ n అనే లా ఉపయోగిస్తాం అనమాట. అవి రెండు కూడా డిఫరెంట్ స్టెప్స్లో కాకుండా ఒకేసారి ఉపయోగించవచ్చు. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి 2 టు ద పవర్ ఆఫ్ 19 ప్లస్ 14 అగైన్ డివైడెడ్ బై 2 టు ద పవర్ ఆఫ్ 20 కాబట్టి 2 టు ద పవర్ ఆఫ్ 19 ప్లస్ 14 మైనస్ 20. ఆ విధంగానే మిగిలిన అన్నిటికీ అదే విధంగా చేస్తాం. ఇంటూ ఉన్నప్పుడు పవర్స్ యాడ్ చేసి, డివైడెడ్ బై ఉన్నప్పుడు పవర్ తీసేస్తాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బేసెస్ అన్నీ ఈక్వల్గా ఉండాలి. ఏ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ n అట్లాగే ఏ టు ద పవర్ ఆఫ్ m డివైడెడ్ బై ఏ టు ద పవర్ ఏ అనే బేస్ అన్నిటికీ కామన్. 12th ప్రాబ్లం, ద స్మాలెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ ద పర్ఫెక్ట్ క్యూబ్ అదర్ దాన్ 1 ఈస్ డాష్. ద స్మాలెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ ది పర్ఫెక్ట్ క్యూబ్. పర్ఫెక్ట్ స్క్వేర్ పర్ఫెక్ట్ క్యూబ్ రెండు అయి ఉండాలన్నమాట. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి, ద స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వరుసగా రాద్దాము పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని. ఫస్ట్ న్యాచురల్ నెంబర్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 ఎట్సెట్రా కౌంటింగ్ నెంబర్స్ అనమాట. వీటి స్క్వేర్స్ అన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్.
3 square is equal to 9, 4 square is equal to 16, 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81. ఈ విధంగా ఇంకా ఉంటాయి. మనకు కావాల్సింది స్మాలెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్ కాబట్టి పర్ఫెక్ట్ క్యూబ్స్ కూడా రాద్దాం. పర్ఫెక్ట్ క్యూబ్ అంటే క్యూబ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ న్యాచురల్ నెంబర్ 1 యొక్క క్యూబ్ 1. సో 1 అనేది పర్ఫెక్ట్ స్క్వేరు, పర్ఫెక్ట్ క్యూబ్ కూడా. చూడండి, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్స్లోనూ ఉంది, పర్ఫెక్ట్ క్యూబ్లోనూ ఉంది. అయితే ఇక్కడ మనకు అదర్ దాన్ 1 కాకుండా మిగిలిన వాటిల్లో పర్ఫెక్ట్ స్క్వేరు, పర్ఫెక్ట్ క్యూబు అయ్యే నంబర్ కనుక్కోవాలి. సో పర్ఫెక్ట్ క్యూబ్స్ అన్నీ రాద్దాం. 2 cube is equal to 2 2s 4, 4 2s 8. 3 cube is equal to 3 3s 9, 9 3s 27. 4 cube is equal to 4 4s 16, 16 4s 64. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. 5 cube అంటే 5 5లు 25, 25 5లు 125. ఇట్లా అన్నీ కూడా రాసుకుంటూ పోతే మనకు పర్ఫెక్ట్ క్యూబ్ వస్తుంది. అయితే వీటిలో రెండిట్లో కామన్గా ఉండేది ఏదైనా ఉందేమో చూసుకోవాలి. అదర్ దాన్ 1 కాకుండా. ఇప్పుడు 4, 9, 16, 25, 36, 49, 64. ఇక్కడ చూడండి 64 ఇక్కడ కూడా ఉంది. ఇంక ఈ మధ్యలో నంబర్లన్నీ ఎక్కడ లేవు. అంటే 64 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, పర్ఫెక్ట్ క్యూబు. ఆఫ్టర్ 1 తర్వాత వచ్చేది అదే. కాబట్టి అది స్మాలెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్. సో పర్ఫెక్ట్ స్క్వేర్, పర్ఫెక్ట్ క్యూబ్ రెండు అయ్యే నంబర్లలో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 64. కాబట్టి మన అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 64 అనమాట. 64 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 8. 64 ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ ఆఫ్ 4 అనమాట. 4 క్యూబ్. నెక్స్ట్ 13th ప్రాబ్లం. ద స్క్వేర్ ఆఫ్ ది స్మాలెస్ట్ 2-digit natural number which has the same digits is dash. The square of the smallest 2-digit natural number. 2-digit natural numbers అంటే 2 digits ఉండాలి. 10, 11, 12, 13 ఇట్లా 99 వరకు 2-digit natural numbers. 10కు ముందు 9 ఉంటుంది, 8 ఉంటుంది. అవి సింగిల్ డిజిట్ అనమాట. సింగిల్ డిజిట్ న్యాచురల్ నంబర్స్, సింగిల్ డిజిట్. అదే ఇవన్నీ కూడా 2-digit న్యాచురల్ నంబర్స్. అయితే ది స్క్వేర్ ఆఫ్ ది స్మాలెస్ట్ 2-digit న్యాచురల్ నెంబర్. స్మాలెస్ట్ 2-digit న్యాచురల్ నెంబర్ 10. కానీ ఇంకో కండిషన్ ఇచ్చారు. న్యాచురల్ నంబర్ విచ్ హ్యాస్ ద సేమ్ డిజిట్స్. సేమ్ డిజిట్స్ అంటే వీళ్ళే డిజిట్స్ అంటారు. 1, 3 2 digits, 1, 2 digits. అట్లా సేమ్ డిజిట్స్ అంటే 11లో సేమ్ డిజిట్స్ ఉన్నాయి. అట్లాగే 22లో సేమ్ డిజిట్స్ 33లో ఉంటాయి. కానీ స్మాలెస్ట్ 2-digit న్యాచురల్ నెంబర్ విచ్ హ్యాస్ ద సేమ్ డిజిట్స్. 2-digit న్యాచురల్ నెంబర్లో ఆ 2 digits రెండు ఒకటే ఉండాలి, సేమ్ డిజిట్స్ ఉండేది. స్మాలెస్ట్ 11. కాబట్టి 11 యొక్క స్క్వేర్ ఎంత? 11 యొక్క స్క్వేర్ అడిగారు. 11 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121. 11 × 11, సో 121. సో ఇక్కడ ప్రాబ్లం బాగా చదవాలి. ద స్క్వేర్ ఆఫ్ ది స్మాలెస్ట్ 2-digit న్యాచురల్ నెంబర్. ఈ 2-digit న్యాచురల్ నెంబర్ యొక్క స్క్వేరు ఏ నెంబరు? 2-digit నెంబర్స్లో విచ్ హ్యాస్ ద సేమ్ డిజిట్స్. ఆ 2 digits కూడా సేమ్ ఉండాలి. 1 1 లేదా 2 2 3 3. కానీ స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అన్నారు కదా, స్మాలెస్ట్ 2-digit న్యాచురల్ నెంబర్ అన్నారు కాబట్టి 11 అవుతుంది. స్మాలెస్ట్ 2-digit న్యాచురల్ నెంబర్ హ్యావింగ్ ద సేమ్ డిజిట్స్ అండ్ ఇట్స్ స్క్వేర్ అడిగారు. సో 121 అవుతుంది. 11 square is equal to 121. So next 14th problem. The cube of the greatest single digit natural number is dash. The cube of the greatest single digit natural numbers. Natural numbers 1 2 3 4 etc. infinity natural numbers. అయితే ఇక్కడ మనకు కావాల్సింది గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ న్యాచురల్ నెంబర్. ఇవన్నీ సింగిల్ డిజిట్. 5 6 7 8 9. నెక్స్ట్ 10 వస్తుంది, అది డబల్ డిజిట్ అవుతుంది. సో సింగిల్ డిజిట్స్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏది? 9. సో దీని యొక్క
క్యూబ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ న్యాచురల్ నెంబర్. సో ఈ గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ న్యాచురల్ నెంబర్ యొక్క క్యూబ్ ఎంత అంటే 9 క్యూబ్ ఎంత అని అడిగారు. 9 క్యూబ్ అంటే 9 ఇంటూ 9 ఇంటూ 9, 9 9s 81 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 9 1s 9, 9 8s 72. సో 9 cube is equal to 729. So 729. The cube of the greatest single digit natural number is 729. Next 15th question. The sum of the square roots of all the 2-digit perfect squares is dash. The sum of the square roots of all the 2-digit perfect squares. First perfect square ante square of natural numbers. అంటే 1 square is equal to 1 perfect square, 2 square is equal to 4 perfect square, 3 square is equal to 9. ఇవన్నీ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అనేవి పర్ఫెక్ట్ స్క్వేర్. అయితే మనకు కావాల్సింది ఏంటి? 2-digit పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఇట్లా వెళ్తూ ఉంటే రాసుకుంటూ ఉంటే 4 square 16 అనేది 2-digit పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది 4 square నుంచి. 5 square అంతా 25, ఇది కూడా 2-digit పర్ఫెక్ట్ స్క్వేర్. 6 square 6 36, 7 square 7 49, 8 square 8 64, 60, 9 square 9 81. నెక్స్ట్ 10 square వచ్చేటప్పటికి 100 అవుతుంది. 100 పర్ఫెక్ట్ స్క్వేరే కానీ ఇది 3-digit అయింది కాబట్టి మనకు 2-digit పర్ఫెక్ట్ స్క్వేర్స్ కావాలి. అంటే ఇక్కడ నుంచి 16, 25, 36, 49, 64, 81 ఇవి మాత్రమే 2-digit పర్ఫెక్ట్ స్క్వేర్స్. అయితే వీటి యొక్క స్క్వేర్ రూట్స్ తీసుకొని వాటి సమ్ అడిగారు. ది సమ్ ఆఫ్ ది స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఆల్ ద 2-digit పర్ఫెక్ట్ స్క్వేర్స్. దీస్ ఆర్ ది 2-digit పర్ఫెక్ట్ స్క్వేర్స్. వీటి స్క్వేర్ రూట్స్ తీసుకుంటే 4, 5, 6, 7, 8, 9. వీటి యొక్క సమ్ అంటే మొత్తం. వీటి యొక్క మొత్తం ఏమవుతుంది? 4 + 5 9, 9 + 6 15, 15 + 7 22, 22 + 8 30, 30 + 9 39. So sum of square roots of all the 2-digit perfect squares which are these numbers is 39. వాళ్ళు అడిగింది అదే. The sum of the square roots of all the 2-digit perfect squares is 39 answer. సో ఇక్కడ కూడా క్వశ్చన్ బాగా చదివి దానికి సంబంధించినవి రాసుకొని అది చెయ్యాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం 16th. ఇంతకుముందు ప్రాబ్లం లాగే కాకపోతే ఇది క్యూబ్స్ గురించి. ది సమ్ ఆఫ్ ది క్యూబ్ రూట్స్ ఆఫ్ ఆల్ ది 2-digit పర్ఫెక్ట్ క్యూబ్స్ ఈజ్ ఆల్ ది 2-digit పర్ఫెక్ట్ క్యూబ్స్. సో పర్ఫెక్ట్ క్యూబ్స్ రాద్దాం. 1 cube 1, ఇది సింగిల్ డిజిటే, మనకు అవసరం లేదు సింగిల్ డిజిట్. 2 cube అంటే 8, 2 2s 4, 4 2s 8, ఇది సింగిల్ డిజిట్ మనకు అవసరం లేదు. 3 cube వచ్చి 3 3 9 9 3 27, ఇది 2-digit పర్ఫెక్ట్ క్యూబ్, ఇది కావాలి. నెక్స్ట్ 4 cube వస్తే 4 4 4 16 16 4 64, ఇది 2-digit పర్ఫెక్ట్ క్యూబ్. 5 తీసుకుంటే 5 25, 25 5 125, ఇది మళ్ళీ 3-digit కాబట్టి ఇది కూడా అవసరం లేదు. ఓన్లీ 2 numbers మాత్రమే ఉన్నాయి. 2-digit నెంబర్స్లో ఓన్లీ 2 మాత్రమే పర్ఫెక్ట్ క్యూబ్స్. సో వీటి ది సమ్ ఆఫ్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ ఆల్ ద 2-digit పర్ఫెక్ట్ క్యూబ్స్. ఇప్పుడు దీని క్యూబ్ రూట్ తీసుకుంటే 3 అవుతుంది, దీని క్యూబ్ రూట్ 4, ఈ రెండింటి సమ్ 7. ఎగ్జాక్ట్గా ఇంతకు ముందు చేసిన ప్రాబ్లంలో పర్ఫెక్ట్ స్క్వేర్స్ తీసుకున్నాము. పర్ఫెక్ట్ స్క్వేర్స్లో 2-digit నెంబర్స్ తీసుకున్నాము. వాటి యొక్క స్క్వేర్ రూట్స్ కనుక్కొని వాటి సమ్ కనుక్కున్నాము. ఇక్కడ పర్ఫెక్ట్ క్యూబ్స్ తీసుకున్నాము. 2-digit పర్ఫెక్ట్ క్యూబ్స్ మాత్రమే తీసుకున్నాము. వాటి యొక్క క్యూబ్ రూట్స్ కనుక్కోవాలి. ఆ క్యూబ్ రూట్స్ యొక్క సమ్ ఎంత అన్నారు కాబట్టి ఆ క్యూబ్ రూట్స్ యొక్క సమ్ 7. Therefore రిక్వైర్డ్ ఆన్సర్ ఇస్ 7.
సో ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 6th క్లాస్ వాళ్ళకు, 7th క్లాస్, 5th క్లాస్ వాళ్ళకు కూడా పనికొస్తుంది. మీకున్న మ్యాథమెటిక్స్ సిలబస్ ఇది రెగ్యులర్ సిలబస్, రెగ్యులర్ ఎగ్జామ్స్కి కూడా పనికొస్తుంది. మళ్ళీ ఫౌండేషను ఐఐటి అలాంటి ఎంసెట్ కానీ, నీట్ ఇలాంటి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలన్నా ఫ్యూచర్లో మీకు ఇది ఫౌండేషన్ అనమాట. ఫండమెంటల్స్ మీద స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. మీకు ఏదైనా అవసరమైన టాపిక్ లేదా అవసరమైన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో తెలియజేస్తే నేను ఆన్సర్ చేస్తాను.